అయితే ఈరోజు ఏమైందంటే సబ్సిడీలో యూరియా బస్తాలు ఇస్తున్నారన్నాక నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడు. సర్లే మనం ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని ఒక పాస్బుక్ తీసుకొని నీళ్ళవైకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూసేసరికి చాలామంది వచ్చారు. ట్రాక్టర్లు, కసలాలు, అలా బైకులు, ఆటోలు. వాళ్ళు లోపలికి వెళ్ళి చూసేసరికి లైన్లో ఉన్నారు. ఆఫీస్ ముందు కూడా ఎండలో నిలబడి ఉన్నారు. చేసేది ఏం లేక అలా కూర్చున్నాం. అయితే ఎవరి ఫోన్ వాళ్ళే చూస్తున్నారు. ఇక నేను ఖాళీగా ఉంటే ఏం చేస్తా, అలా జస్ట్ అలా వీడియో తీశాను. మళ్ళీ తగ్గిలేమని మళ్ళీ వెళ్ళి చూసేసరికి మళ్ళీ మంది ఉన్నారు. అందరూ రైతులే రాజులు, రైతులే రాజులు అంటారు. ఈరోజు అదే రాజులు ఆఫీస్ ముందు లైన్లో ఉన్నారు. నేను వీడియో తీస్తుంటేనే మా బ్రో నాకలు చూస్తున్నాడు. పర్లేదు చూడండి అనుకొని సైలెంట్ ఉన్నా. ఇంకేం చేస్తాం, లాస్ట్కి వచ్చేసరికి బస్తాలు అయిపోయాయి అన్నారు. ఓ నీ అవ్వ, ఇచ్చిన వాళ్ళకేమో ఇచ్చారు, నాకు మాత్రం ఒకటే బస్సు ఇచ్చారు. నా ఒక బస్సుతో నేను సంతోషపడ్డాను. నాకంటే ఎన్నుకున్న 20 మందికి మాత్రం ఎవరికి ఇవ్వలేదు. చేసేది ఏం లేక చక్కగా బస్సు పట్టుకొని అదే ట్రాలీ వేసుకొని ఇంటికి వచ్చాను. నాకు అప్పుడే అనిపించింది, పొలంలో చేసిన కష్టం కంటే ఈరోజు ఆ లైన్లో ఉండడమే ఎక్కువ కష్టం అనిపించింది. చీ దీనమ్మ బతుకులు.